కానీ ఈ అక్షర ధ్వని అనేది ఉందో, ఈ గోపికలనే మీరు కులపడం ఏదైతే ఉందో అది 1, 2, 3 భాష. అయితే దీంట్లో మనకి ఇంతకు మనకి ఏం చెప్పారు అంటే అక్షర ధ్వని వినిపించారు, అంతే కదా. ఇందులో శిరక అనే దాంట్లో కూడా అక్షర ధ్వని, దాని తర్వాత శంఖనాదం, ఆ తర్వాత హరినామ సంకేతం అని చెప్పి ప్రధానంగా అక్షర ధ్వని మేలుకొల్పడానికి సంకేతంగా చెప్పారు. దాని తర్వాత భాష ఏదైతుందో దాంట్లో మనం కూడా పక్షుల గురించి చెప్పారు. అంటే ఏంటి, మనకి కీచికి చెందడం ఆనైత్యాలను కలంలో చేసినట్టు చెప్పినప్పుడు ఆ యొక్క భరద్వాజ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి విడిపోయేటప్పుడు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో అవి చెవిన పడలేదా అని చెప్పారు. అయితే దీంట్లో మనకి దీని ఏమంటాం మనం, ఏదైతే మనం వినేదాన్ని మనం శ్రవణం అని చెప్తాంటాం. శ్రవణం అంటే మనం వినటం ఏదన్నా పక్షుల ధ్వని శ్రవణమే, తర్వాత శంఖనాదం ఏదైతుందో అది శ్రవణమే, హరినామ సంకేతం ఏదైతుందో అది శ్రవణమే, భరద్వాజ పక్షులు కలిసి విడిపోయి చేసేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది కూడా మనకి శ్రవణమే. తర్వాత ఈ గొలభామలు ఎవరైతే ఉన్నారో కృష్ణుడి కోసం, తర్వాత తమ స్వధర్మం అనేటువంటి ఏదైతే ఉందో ఈ పెరుగు చిరుకుత ఇటువంటి ఏదైతే ఉందో వెనతీయటం ఇదంతా ఏదైతే ఉందో అది కూడా శబ్దం, అక్కడ కృష్ణ సంకేతం, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే మనకి ఒక శ్రవణం ఏదైతే ఉందో మనం వినికి అన్నటువంటిది. అదేంటి, గోపిక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో తెల్లవారించడానికి ఈ చిహ్నాలకి చెప్పారు. ఆ పాఠంలో నిన్న పాఠంలో కూడా మరి యువాతి పాఠంలో ఏం చెప్తారంటే ఇది ఏదైతే అక్కడ ప్రత్యక్షంగా ఒక నిదర్శనాన్ని చూపిస్తున్నారు ఈ రోజు పాఠంలో. అంటే పక్షులు ఎక్కడ ఉన్నాయి, సరే నాదం ఎక్కడ ఉంది, ఇవన్నీ మనం దూరంలోనే మనం వింటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే సాక్షాత్ ఇదిగో నువ్వే చూడవచ్చి ఇది చెప్పిన ఒక ప్రత్యక్ష నిదర్శనం అటువంటిది ఈ పాఠంలో చూపిస్తున్నారు. అంటే ఏంటి, మనకి ఏం కావాలంటే ఎప్పుడు కూడా ఒక దేవీనకాన్ని మనం చేయడానికి ఈ నిధిధ్యాస అని చెప్పని అంటారు. శ్రవణం మననం అనేటువంటి రెండవది. మననం అంటే ఏంటి మనకి అంటే దాన్ని చక్కగా మనం ఏదైతే విన్నామో ఒక క్షేత్రం కానీ ఒక మంచి విషయాన్ని కానీ మనం విన్నప్పుడు, ముఖ్యంగా భగవంతుడి గురించి మనం విన్నప్పుడు దాన్ని మనం నిరంతరము స్మరిస్తూ ఉంటాం. స్మరణే దాన్ని ఏమంటాం అంటే మననం అంటారు. మననశీల ముని అని చెప్పంటారు. కాబట్టి ఎవరు ఎక్కడో అడవులు తప్పేసి చేసుకున్నారే ముని కాదు. మన కనుక నిజంగా కనుక మననశీలుగా కనుక ఏంటంటే మనందరం కూడా గురువులమే. కాబట్టి మునికి ఏకాగ్రత ఉంటుంది దేని మీద, తన లక్ష్యం మీద ఉంటుంది. అలాగే మనకు కూడా కాసేపు అది కాసేపు ఇది కాసేపు ఇది అంటే వాడిని మననశీలు ముని అని చెప్పి రాదు. ఏకాగ్రత చిత్తంతో భగవంతుడి ధ్యానం అనేది చేస్తాడు, వాడే ముని. అయితే దీంట్లో కనుక చిన్న విషయం ఉంటుంది. ఈ మౌనం ఏదైతే ఉందో దీంట్లో కూడా ఈ మౌనము తర్వాత మననం చేతి ఏదైతే ఉందో దీన్ని ఈ భాషలో ప్రధానంగా మనకి చెప్పారు. బాగా దీంట్లో మనకి ప్రత్యక్ష ప్రమాణాలు చూపిస్తున్నారు. ఈ 3వ గొప్ప ఏమిటది, కీழ்వానం పెళ్ళంగు అనేది మొట్టమొదటి. కీழ்వానం అంటే ఏంటి, కీడు అంటే ఏంటంటే తూర్పు, తర్వాత మేల్వానం అంటే మోక. కీழ்వానం అంటే ఆ పైన ఆకాశం అయితే ఉందో అదంతా కీழ்వానం వెళ్ళు అంటే తెల్లబడింది. అంటే అది తూర్పు దిక్కు తెల్లబడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక్క గోపిక ఒక 4-5 అనుకోండి, ఒక గోపిక దగ్గరికి వెళ్ళాలి ఆ పక్షుల కనుక. దాని తర్వాత ఇంకో గోపిక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే పక్షులు కలిసి విడిపోయేటట్టు చేసేద్దాం అంటే ఇంకొంచెం తెల్లవారి. తర్వాత 3వ గోపిక దగ్గరికి వచ్చేసరికి తెల్లవారింది, పైగా తెల్ల కను కనిపిస్తుంది, పైన తూర్పు తెల్లవారింది అన్నట్టుగా. కీழ்వానం వెళ్ళేందు ఇది ఒక చిహ్నం. ఎరుమై శిరువీర్ మేవాన్ పరందనకాన్, ఎరుమై శిరువీర్ మేవాన్ పరందనకాన్. మేయం అంటే దీంట్లో ఈ గేదెలు ఏవైతున్నాయో ఈ గేదెలన్నీ కూడా మేతకని చెప్పని పెడుతున్నాయి. ఆ వెళ్ళేటువంటి సమయం ఆసన్నది. ఎప్పుడు వెళ్తాయని మరి 3:30 4:30 వెళ్ళవు. తెల్లవారిన తర్వాతనే ఈ వైతున్నాయో బర్రెలు ఈ గేదెలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వెళతాయి అని చెప్పని చెప్తారు. అదొకటి. ఎక్కడికి వెళ్తున్నాయి, శిరువీడు. శిరువీడు అంటే చిన్న బీడుట, చిన్న బీడుగా కూడా నీటి కోసం వెళ్తున్నాయి. అంటే
చిన్న పేరు ఉన్నప్పుడు పెద్ద పేరు ఉండాలి కదా. పెద్ద పేరు ఉన్నటువంటిది అడిగి, మరి ఈ చిన్న వీళ్ళు ఎందుకంటున్నారు, చిన్న వీళ్ళు ఎందుకంటున్నారు అంటే ఈ గేదెలు అన్ని కూడా చక్కగా పాలు అవన్నీ ఇవ్వాలంటే ఏం కావాలంటారు, మొట్టమొదటి వాటికి ఆ ఉదయం పూట కొంచెం పచ్చిగడ్డి లాంటిది ఉంటుందో అవి కనుక కాసేపు కనుక వేసినట్టయితే పాలు బాగా ఇస్తాయి కదా. అందులో ఏం చేస్తారట, తెల్లవారులను ఏం చేస్తారు, ఆ తెల్లవారు ఈ గేదెల్ని కుదురుతారు, దగ్గరికి ఆ చిన్న పీట వరకు కుదురుతారు. అవి ఏం చేస్తాయి, కొంచెం కడుపాక కొంచెం గడ్డి పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు పాలు పెట్టుకుంటారు. అంటే ఆ సమయం ఏందని చెప్తుంది మన అంటారు. అంటే మనకి కీడు మనం వెళ్ళేది ఇరవై శరీర మేమాన కలదాకాన్ అని చెప్పి మిక్కుళ్ళ పెళ్ళ రకం పోవా అంటే మిత్రులకు ఇంకేమైంది ఇక్కడ వీళ్ళకి ఈ మిక్కుళ్ళ పిల్లలు అంటే ఏంటి, ఈ మిగిలిన పిల్లలు నేను ఒక్కడే కాదు కదా, వీళ్ళతో మిగిలిన వాళ్ళు గొప్ప కన్యలు వీళ్ళతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కలిసి పెడుతున్నారు. విరుచులు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఆగారు. ఎక్కడికి వచ్చి ఆగారు, ఈ అబ్బాయి ఇంటి ముందుకు వచ్చి ఆగారు. అబ్బాయి ఇంటి ముందుకు వచ్చి ఆగి వీళ్ళు ఏం చేస్తున్నారు, పిలుచుకొని పోదాం అని చెప్పని వీళ్ళు ఆగారు. అంటే దిగినారు ఎక్కడున్నారు, పిలుచుకుపోదాం అంటే ఇక్కడ ఆగారు. పోవా విపుళ్ళ పిల్లగం పోవా గంగాలే పోవా మనకు పోయిందాలే పోవా మనకు. ఎందుకంటే మీరు ఆగండి అని చెప్తారు. పోవా మనకు అంటారు, నిన్ను పిలుచుకుపోదామని చెప్పని మేము ఆగేమమ్మా. కోత కలమలయ పావా ఎరుందిరాయ్, కోత కలమలయ పావా ఎరుందిరాయ్, கோதுகமலைய பாவா எழுந்திராய், கோதுகமலைய பாவா எழுந்திராய், பாடி பறை கொண்டு உம்மாவை பிளந்தாமே மன்னரை மாட்டிய చెప్తారు. నీకు వంద నిమిషం కోదుకమలయ పావాయ్, నీకు కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం, నీకు ఆయన అంటే చాలా కుతూహలం, ఆయన అంటే నీకు చాలా ప్రేమ. అటువంటి నిన్ను వదిలేసి మేము పోలేకుండా నిన్ను కూడా మా పురుషులతో కలుపుకోదామని చెప్తారు. అక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే తనపడా ఇష్టం ఉంటారు, మనం వెళ్ళాలవద్దా అదేం చేయాలి, వాళ్ళ సంశయం ఉన్న వాళ్ళు మనం పిలవలేదనుకోండి వాళ్ళు ఆగిపోతారు. అలా కాకుండా వాళ్ళని మనతో కలుపుకొని మనం ముందు వెళ్ళాలి. గోష్ఠి చెప్తున్నట్టే అంతటి కలుపు వెళ్ళేటువంటిది గోష్ఠి. అందుకని ఒకరు ఏకాంత అనుభవం అనేటువంటిది చేయమని ఆంధ్ర తండ్రి ఎప్పుడూ చెప్తారు. కోత కలమలయ పావాయ్ ఎరుందిరాయ్ నమంటారు, ఉదరమంటారు. పాడి ఎందుకు ఏం చేయాలి, మరి లేచి పాడి పదకొండు అంటే ఏంటి, మనం చక్కగా కనుక కృష్ణనామ సంగీతం కనుక చేసినట్టయితే పాడినట్టయితే పాడి పదకొండు మావాయి పిలందానే మల్లపై మాట్య దేవాది దేవని ఒక 3 విశేషణాలు ఇచ్చారు కృష్ణ పరమాత్మకి. ఏంటంటే మావాయి పిలందానే, మామూల పదానికి ఏంటంటే మనకి గుర్రం అని అర్థం. గుర్రం యొక్క నోరు చేర్చినవాడు అంటే ఎవరు, అశ్వాసుడు అని చెప్పచ్చు. మా వాయుభిరందాన్ని దాన్ని చీల్చివేసిన వాడెవరో. మల్లరై మాటియ ముష్టికాసుడు చాణుడు ఇద్దరు కంసుని యొక్క ఆస్తలను పెద్ద పెద్ద రాక్షసాంశులతో ఉన్నటువంటి యోధులు, మల యోధులు వాళ్ళు. వీళ్ళు ఏం చేశాక స్వామి పట్టు పెట్టారట. కాబట్టి ఏమంటున్నారు, ఒకటైతే మావాయి పిలందామై ఆయన కృష్ణుడే, మల్లని మాట్య మధులను నట్టుబెట్టిన వాడు కృష్ణుడే. ఎవరైనా అంటే దేవాది దేవనై అంటే దేవతలందరికీ కూడా అధిదేవత అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనతో సమానం, కానీ ఆయనకంటే మించిన వాళ్ళు ఎవరైతే లేరు అటువంటి కృష్ణ భగవానుడు అంటారు. మనకు ఆధార్థం మా వాయు పిలందామై మల్లనై మాట్య దేవాది దేవనై శంభు నాం సేవిత. అటువంటి భగవానుడి యొక్క సన్నిధికి, కృష్ణుడి యొక్క సన్నిధికి మనమే వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు శంభు నాం సేవిత వెళ్ళి మనం కనుక సేవించినట్లయితే అయ్యో అయ్యో మీరే మా కోసం వచ్చారా, ఇంత తెల్లవారుజామున చలికి ఉంచుకొని దాదాపు గుడ్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రొప్పలు ఉంటాయి, ఇట్లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీ కాళ్ళు నొచ్చుకునే విధంగా, నా మనసు నొచ్చుకునే విధంగా ఈ విధంగా వచ్చారు మీరందరూ కూడాను. నాం సేవిస్తాను అరుణ్ అంటే ఇదిగో మీరు వచ్చారా అంటే మనం స్వామి అనుగ్రహిస్తాడు. అరుణ్ ఏదో అరుణ్ అంటే ఏంటి, కృప. మనమే చక్కగా ఆయన దయ నిలుగుతుందో దాన్ని ప్రసన్న చేస్తాడు భగవంతుడు. అయితే సాధారణ ఎలా ఉంటుంది దీంట్లో
మననం అనేటువంటి మనం చేయాలి. ఏదైనా మనం విషయం విన్నాం, సాధారణంగా ఎలా ఉంటుంది, ఎక్కడైతే మనం విన్నామో ఏదైనా విషయాన్ని అక్కడే వదిలేసి మనం వెళ్ళిపోతాం. మనం బయటికి వెళ్దామని కానీ ఇక ప్రపంచంలో వెళ్ళిపోతాం. అంతేగాని దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం అనేటువంటిది ఉండదు. నేను అప్పుడు చిన్న మాట్లాడుతూ ఉంటాను. మరి కాలక్షేత్రం చెప్పినప్పుడు ఏదో ఒకటి చాలా విషయాలు చెప్తూ ఉంటాను కదా. మరి చెప్పినప్పుడు విషయం మారదు, అమ్మవారి శ్రీసూక్తి అనేటువంటిది మారదు. అయితే చెప్పినప్పుడు రకరకాల విషయాలు చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొన్ని రిపీట్ అవుతుంటాయి. ఎట్లా రిపీట్? అమ్మవారు చెప్పింది కాకుండా కొత్త లెక్కలు చెప్తాం, అవే చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి విన్నవాళ్ళు స్వామి మీరు చెప్పారు కదా అని చెప్పని అంటారు. కాబట్టి లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటిది ఈ ఎవరైతే మనం చెప్తున్నామో దాన్ని గుర్తుంచుకోవడం కష్టం. గుర్తుంచుకున్న వాళ్ళకి ఏంటంటే దీంట్లో నెమరు వేసుకోవాలి దాన్ని, ఇది కష్టం. అంటే మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడు కూడా అన్నమాట. విషయం చెప్పినప్పుడు దాన్ని ఇంకోరకం చెప్పచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇంతమంది రక్షించకైనా విన్నాను దీంట్లో ఈసారి వచ్చిన వాళ్ళు వచ్చేసారి రాకపోవచ్చు. ఆసారి వచ్చిన